telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit telugus.com. వైఎస్ఆర్టీపీని విలీనం చేశాక కాంగ్రెస్ ని గాంధీ కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తారు షర్మిల. అయితే గతంలో ఇదే కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఆమె. అప్పుడేమన్నారు, ఇప్పుడేమన్నారు ఒకసారి చూద్దాం. మరి రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయన పేరుని 30 సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరాడే. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీని 2 సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చాడే. మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీయే కదా. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా? మరి రాజశేఖర రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఎందుకేయాలయ్యా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు? ఇదే అంశం వాళ్ళ దగ్గర లేవనెత్తితే వాళ్ళు చెప్పిన సమాధానం రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత సిబిఐ చార్జ్ షీట్ లో అబ్స్కాండర్ గా ఆయన పేరు కూడా చేర్చడం జరిగింది. మాకు ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. మాకు తెలిసి అంతటి ద్రోహం మేము రాజశేఖర రెడ్డి గారికి ఎప్పటికీ చేయం. రాజశేఖర రెడ్డి గారి మేము అలా అవమానించాము అంటే మీరు ఎలా నమ్మారు? రాజశేఖర రెడ్డి గారి మీద మాకు అపారమైన గౌరవం ఉంది. రాజశేఖర రెడ్డి గారు లేని లోటు మాకు ఈ రోజుకి కూడా తెలుస్తుంది అని నా ముందరే రాజశేఖర రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేశారు. I am very happy to be joining the Congress party today, to be merging YSR Telangana party into the Congress party today. It was my father's dream to make Rahul Gandhi the Prime Minister and I will work towards it. Congress party నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం.